వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భువనగిరి నియోజకవర్గం ఇక్కడ నాగిరెడ్డిపల్లి దగ్గర ఏదైతే నేషనల్ హైవే ఉందో భువనగిరి నుంచి అట్లా గజ్వేల్కి వెళ్ళి వచ్చే రోడ్డు, నర్సాపూర్ రోడ్డు, భువనగిరి మీదకి వెళ్ళి నాగిరెడ్డిపల్లి చిట్యాల రోడ్డు మీద నాగిరెడ్డిపల్లి దగ్గర ఈ యొక్క భారీ వర్షాలకు ఇక్కడ చిన్న కల్వర్ట్ ఉండే, ఈ కల్వర్ట్ మీద దాదాపు ఓ 2 ఫర్లాంగ్ల వెడల్పుతోటి నీళ్లు ఒక 5 ఫీట్లు 6 ఫీట్ల వరకు లోతులో పోతే రాకపోకలన్నీ బంద్ అయినాయి. అంటే ఇది ప్రధానమైన రోడ్డు, భువనగిరి నుంచి చిట్యాలదికి పోయే రోడ్డు. టోటల్ ట్రాఫిక్ బంద్ అయింది. యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. ఇక్కడ పోయిన 2-3 ఏళ్ల క్రితం కూడా 3 ఏళ్ళు అయింది కదా, అప్పుడు కూడా ఒక వెహికల్ కొక్కపోయింది, ఓ వ్యక్తి చనిపోయిండు. ఇప్పటి వరకు 5గురు చనిపోయినారు ఇక్కడ. అంటే చాలా ప్రమాదకరంగా ఇక్కడ ప్రవహిస్తుంది. అంటే పాతకాలంలో ఈ రోడ్ డిజైన్ చేసినప్పుడు రోడ్లు వేసారు, కానీ ఈ కల్వర్ట్లు, వాటర్ ఫ్లోస్ అవన్నీ డిజైన్ చేసుకోలే. ఇక్కడ పైన గొలుసు కట్టు చెరువులన్నీ కూడా ఇక్కడ నందనము, నావత్పల్లి, అనాజ్పురము, అటు భువనగిరి పైనుంచి తుకాపురం కానీ అక్కడ ఫ్లడ్ ఎక్కువైతే ఆ నీళ్ళన్నీ వచ్చి బునియాది కాని కాలువలు కూడా తెగితే ఈ కాలువలు ఇవన్నీ దిగి వచ్చి నీళ్ళని ఇక్కడ పడితే ఓ నదిలాగా ఈ రోడ్ వెంబడి హైవే మీదకి వెళ్ళిపోతుంటే అంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. సో ఇక్కడ మరి ఇది ఎప్పుడు వానలు పడ్డా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద మరి ఇప్పుడే NH అధికారులతో కూడా మాట్లాడినాం. ఇదేమో మన స్టేట్ హైవేస్ అయితేనో మన ఇమ్మీడియట్ మన కింద ఉంటుంది అధికార యంత్రాంగం, మనం దీని మీద తగిన నిర్ణయం కూడా తీసుకోవచ్చు. సరే, R&B అధికారులు కూడా వచ్చిండ్రు, వచ్చిండ్రు, DE వచ్చిండ్రు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు కూడా ఉన్నారు, ESC వాళ్ళు కూడా వచ్చిండ్రు, RDO గారు ఉన్నారు. సరే, ఏది ఉన్నా వీళ్ళ యంత్రాంగం కింద రాదు ఈ రోడ్డు. సరే, NH అధికారులు ఆ మాధవి PD గారితో కూడా మేము మాట్లాడినాం. సరే, దీనికి సంబంధించిన ప్రపోజల్స్ ఇక ఇట్లనే ఊరుకుంటే కాదు, జనం చనిపోతుంటారు, యాక్సిడెంట్స్ అవుతాయి, దీని మీద తగిన ప్రపోజల్ తీసుకోండి అంటే ఆమె ఏమంటుందంటే ఈ 3R వచ్చింది కాబట్టి, ఇది ప్యారలల్ రోడ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మేము దీన్ని 4 లేన్ టేకప్ చేయమంటుంది. మీరు టేకప్ చేయకపోతే R&B కన్నా చెప్పాలి, లేదంటే మీరు దీని మీద ప్రపోజల్స్ మీరు NH నుంచి శాంక్షన్ తీసుకురండి. ఏదైనా కానీ మీరు దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. ఐదర్ దిస్ వే ఆర్ దట్ వే, వెదర్ స్టేట్ R&B ఆర్ NHకి వెళ్ళి దీన్ని 4 లేన్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇది ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలివేట్ అంటే మరీ ఎలివేటెడ్ బ్రిడ్జ్ కాదు, రీజనబుల్ హైట్ అండ్ ఇక్కడ కాంటూర్స్ ఇవన్నీ తీసుకొని ప్రాపర్గా వాటర్ ఫ్లో పోయేటట్టు చూసుకొని ఈ రోడ్స్ 4 లేన్ కూడా ఇది ఈ రోడ్ కూడా ఎట్లుందంటే ఇది డబల్ లేనే ఉంది. ఇది డబల్ లేన్ ఉంది, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, పార్ట్ హోల్స్ ఉన్నాయి. దీని మెయింటెనెన్స్ చూసుకోవడం లేడు. సగం NH అవుతుంది, సగం R&B అవుతుంది. నాగిరెడ్డిపల్లికి వెళ్ళటు చిట్యాల దిక్కు R&B, ఇటు భువనగిరి దిక్కేమో NH. సో ఇది ఎవరిని అడగాలి, ఏం చేయాలనేది ఒక సమస్య ఉన్నది. సో దీని మీద ఐదర్ దే రిలీజ్ టు R&B అండ్ లెట్ ఇట్ బి R&B రోడ్ ఫ్రమ్ భువనగిరి టు చిట్యాల. సో R&Bకి వెళ్ళి చేసుకుంటాము. ఆర్ఎల్స్ NH ప్రపోజల్ పెట్టండి. మా MP గారు, మేము, మా వెంకరెడ్డి గారు మంత్రి గారితో, మరి గడ్కరీ గారితో కూడా కలిసి దీని మీద 4 లేన్ ప్రపోజల్స్ శాంక్షన్ చేయించుకునే కార్యక్రమం చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.